ఓకే, ఖచ్చితంగా కేసీఆర్ గారు 2014లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈసారి అంటే 2019లో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కేసీఆర్ గారు జనరంజకమైన పాలన అందిస్తారనేది మీరు ఖచ్చితంగా నమ్ముతారా? 100% నమ్ముతారు. డెఫినెట్లీ ఒక మంచి రూల్ ఇస్తారని. దానికి కారణాలు కూడా చెప్పాను. ఇప్పుడు మీరు చూడండి, పరిపాలపరం అయిన నిర్ణయాలు కూడా చాలా పెద్దగా జరిగాయి. ఎలా జరిగాయి? ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పడింది? ప్రజలకు సమీపంగా నాయకత్వం వహించాలి, న్యాయం జరగాలి, వారి వనరులు, వారి నిధులు, విధులు ఇవన్నీ కూడా చక్కగా ముట్టాలి అని. నీళ్లు, నియామకాలు, నిధుల మీదనే ఏర్పడింది తెలంగాణ. కాబట్టి అది బలంగా చేరాలంటే దానికి కావాల్సింది ఏంది? ఒక బలమైన నాయకత్వం, దానికి బలమైన పాలసీసు, దాంతోపాటు పరిపాలనలో కూడా మార్పులు. పరిపాలనలో మార్పులు ఎలా జరిగాయి? మీరు చూశారు, కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. 10 జిల్లాల నుంచి 31 జిల్లాలు అయినాయి. మండలాలు పెంచారు, గ్రామ పంచాయతీలు పెంచారు, ఎస్టీ తాండాలను సపరేట్ గ్రామ పంచాయతీలు, పరిపాలన సౌలభ్యం కొరకు ఇవన్నీ జరిగాయి. ఒకటి. రెండోది, ఇవన్నిటికీ కూడా రేపు రాబోయే దినాలలో దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, దానికి కావాల్సిన స్టాఫ్, దానికి కావాల్సిన ఏమేమి అవసరాలు ఉంటాయో గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెడితే కొత్త జిల్లా వరకు అవన్నీ కూడా సంపూర్ణంగా అందించిన తర్వాత డెఫినెట్లీ పరిపాలన అనేది ప్రజలకు సమీపంగా ఉంటుంది. ఒకటి, లా అండ్ ఆర్డర్ కొరకు అనేకమైన కొత్త పోలీస్ స్టేషన్స్ వచ్చాయి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవడానికి ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ టర్మ్లో పూర్తిగా అయిపోయాయి. అందుకే నేను చెప్పాను కదా, రేస్ గుర్రం. నెక్స్ట్ అంతా కూడా ఇవన్నిటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక స్పష్టమైన విధానంతో, ఒక స్పష్టమైన పాలసీతో వెళ్తున్నారు. కాబట్టే ప్రజలు తప్పనిసరిగా వారికి ఓటేసి ఆశీర్వదిస్తారనే నమ్మకం నాకుంది. ఓకే, ఒకసారి మనం బయటికి వెళ్తే మీ మిత్రుడైన, అంటే మీ సహచరులతో మీతో పాటు, అంటే మీ తర్వాత టర్మ్లో స్పీకర్గా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి బాయ్ చెప్పారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గూటికి వెళ్ళిపోయారు. అంటే కాంగ్రెస్ పార్టీకి కిరణ్ కుమార్ రెడ్డి గారి చేత మళ్ళీ పూర్వవైభవం వస్తుందంటారు ఏపీలో? వెల్, ఐ కెన్ ఓన్లీ, నా మిత్రుడు కాబట్టి ఐ కెన్ ఓన్లీ విష్ హిమ్ ద బెస్ట్. అంతకంటే పక్క రాష్ట్రం గురించి నేనేం చెప్పగలుగుతాను. కానీ ఇప్పుడే చెప్పాను కదా, రీజనల్ యాస్పిరేషన్స్ చాలా పెరిగాయి. ప్రాంతీయ అంశాలు, ఏ రాష్ట్రం కూడా వారి రాష్ట్ర అవసరాలు, ఆ రాష్ట్రంలో ఉన్న వనరులు అవన్నిటిని కూడా చాలా వేగంగా, తొందరగా డెవలప్ చేసుకోవాలనే ఒక స్పీడ్లో ప్రజల ఆలోచన ఉంది. అటువంటప్పుడు ప్రాంతీయ నాయకత్వాలు కూడా, మీరు ఒక జాతీయ పార్టీలో ఉన్న ప్రాంతీయ నాయకత్వాలు బలంగా పెంచుకోకుంటే మీకు ఎప్పుడు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది రాబోయే 10-15 సంవత్సరాలని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే పీపుల్ ఇవాళ రేపు అంత ఓపిక లేదు. డెవలప్మెంట్ పేస్ తొందరగా కావాలి, డెలివరీ సిస్టమ్ వారికి వచ్చేటి తొందరగా అందాలి, వారికి కావాల్సిన పనులు త్వరలో పూర్తి కావాలి. ఇవన్నిటి కొరకు ఫోకస్ లీడర్షిప్ అనేటి ఈ ప్రాంతీయ పార్టీలు ఒకటేమో నాయకత్వం ఇస్తుంది, ఆ ప్రాంతం కొరకు పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఢిల్లీలో ఉంటున్నారు వాళ్ళు. కాబట్టి ఇటువంటి సమయంలో మరి జాతీయ పార్టీలలో మరి ఈ విధమైన మన పద్ధతులు వ్యవహరిస్తే మాత్రం మరి మీరు వెనుకకు ఉండిపోతారనేదే నా భయం.